బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణలో రాజకీయం మరో మలుపు తీసుకొనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. అయితే ఈ 42% బీసీల రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకొని తన కొత్త రాజకీయ ప్రయాణానికి బాటలు వేసుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత ఇది తమ విజయంగా పేర్కొన్నారు. దానికి తగ్గట్టే జాగృతి సిబ్బందితో కలిసి సంబరాలు కూడా చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంతో కవిత తన జాగృతి సంస్థ పేరు మీద పిలుపునిచ్చిన రైల్ రోకో కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఇదంతా తాము ప్రభుత్వంపై చేసిన ఒత్తిడి కారణంగానే జరిగిందని, ఇది తమ జాగృతి తొలి విజయంగా ప్రకటించేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత తన పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణలో బీసీల రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించిందని, ఈ క్రెడిట్ మొత్తాన్ని తన జాగృతి ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో తనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన తండ్రి పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రస్తావనే కవిత తీసుకురాలేదు. గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా కవిత బీసీల రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తలేదు. కానీ ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో, అందున పార్టీ తరపున కాకుండా సొంత పోరాటాలతో కవిత ప్రభుత్వాన్ని దారికి తెచ్చిందంటే ఇది కవిత సాధించిన విజయంగా భావించాలా, లేక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఓటమిగా పరిగణించాలా? కేసీఆర్ కారులోనే ఉంటూ గులాబీ జెండాను పక్కన పెట్టి కవిత జాగృతి పేరు మీద చేస్తున్న రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీకి ఊహించని రాజకీయ నష్టాన్ని తెచ్చే ప్రమాదం ఉందా? కవిత గులాబీ కారు నీడలో తెలంగాణ సెంటిమెంట్ మాయలో జాగృతిని రాజకీయంగా బలపరిచేందుకు ప్రణాళికలు వేస్తున్నారా? అందులో భాగంగానే బీసీ రిజర్వేషన్ల అంశం నుంచి పోలవరం ముంపు ప్రాంతాల విలీనం వరకు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ఫోకస్డ్గా కవిత రాజకీయంగా అలర్ట్ అయ్యారా? బనకచెర్ల అంశంలో కూడా కవిత బీఆర్ఎస్ కంటే ఒక అడుగు ముందే ఉంటున్నారు. బనకచెర్ల నిర్మాణంతో భద్రాద్రి ముంపుకు గురవుతుందంటూ కవిత కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. అలాగే పోలవరం ముంపు మండలాలను తెలంగాణలో విలీనం చేయాలి అంటూ ఏపీ ముఖ్యమంత్రి బాబుకి లేఖ కూడా సంధించారు. ఇలా కవిత బీఆర్ఎస్ పార్టీ కంటే తన జాగృతిని ఒక అడుగు ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్, బీజేపీ వంటి బలమైన పార్టీలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ వెనక్కి నెట్టి కవిత తన జాగృతిని ప్రచారంలో ఉంచడంలో మాత్రం తొలి విజయం అందుకున్నారని చెప్పొచ్చు.